దేశంలో భారీ ఉగ్రరూపానికి ప్రజలు ఉడికిపోతున్నారు. ఉదయం నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 40 నుంచి 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలను బట్టి చూస్తే ప్రపంచంలోనే 50 అత్యంత వేడి నగరాలన్నీ భారత్లోనే ఉన్నాయి. అందులో సగం ఉత్తరప్రదేశ్లోనివే. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. రానున్న వారం రోజులు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు సహా వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని కొన్ని మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్లలోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా వడగాలులు వీస్తాయని అంచనా. విదర్భ, ఆంధ్రాలోని తీర ప్రాంతం, యానాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోనూ అత్యధికంగా వడగాలులు వీచే అవకాశం ఉంది. వచ్చే వారం రోజుల వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన హీట్ వేవ్ తో నిప్పుల కొలిమిలా మారింది. ప్రపంచంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నగరాల్లో ఎక్కువ భాగం మన దేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో రోడ్లు మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఢిల్లీ రోడ్లపై టెంపరేచర్ 60 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటోంది. కాంక్రీట్, తార్ రోడ్లపై ఎండవేడి ఎక్కువగా ఉందని చెబుతున్నారు రాజధాని వాసులు. ఇటు ఉత్తరప్రదేశ్ బాందాలో 47.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.